అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఇది సండే తీసిన వీడియో అండి. బయటికి వెళ్ళినాము. వెళ్ళే ముందు ఇలా మా పిల్లలతో హగ్ ఇవ్వమంటే తను ఒకరికొకరు హగ్గించుకున్నారు. చూడండి ఎంత ఇష్టంగా హగ్గించుకుంటున్నారు. నేనైతే ఇలా నేర్పిస్తానండి, హగ్ ఇవ్వడము, కిస్ పెట్టడము, నిద్ర లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నిద్ర లేచాక అలా చేపిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కూడా చేపిస్తూనే ఉంటానండి, నేర్పిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలకి మనం నేర్పించే దాన్ని బట్టి పెద్ద అయినాక వాళ్ళు ప్రేమగా ఉంటారు కదా, అందుకోసం నేను అలా నేర్పిస్తూ ఉంటాను. నాకు కానీ వాళ్ళ డాడీకైనా కానీ అలా పెట్టడం నేర్పిస్తూ ఉంటానండి. బయటికి వెళ్ళి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, పిల్లలకు కావాల్సినవన్నీ కొనుక్కున్నాం. అలానే డిమార్ట్కి వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొని పిల్లలకు వాటర్ బాటిల్స్ ఇంట్లో ఉన్నవి కింద పడేసి పోయినాయి అనేసి మళ్ళీ 2 వాటర్ బాటిల్స్ కొనుక్కొని వచ్చాము. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంటికి వచ్చాక వాటర్ బాటిల్స్ చెక్ చేసుకుంటే ఒక వాటర్ బాటిల్లో స్ట్రా రాలేదండి. నిజంగా మా ఆయన చూసి చాలా బాధపడ్డాడు. ఇలానైనా నువ్వు చూసుకునేది, చూసినప్పుడు చెక్ చేసి తీసుకోవాలని తెలియదా నీకు అనేసి అన్నాడు. నాకైతే చాలా బాధేసింది. పిల్లల కోసం అదే పని కొనుక్కుంటే ఏంది ఇలా చేశాను నేను అనేసి బాధపడ్డాను. సో మా ఆయన ఏం చేశాడంటే పాత వాటర్ బాటిల్ కొన్న స్ట్రా తీసి కొత్త వాటర్ బాటిల్కి సెట్ చేసేసాడు. అనేసి వెజిటేబుల్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి హెల్ప్ చేశాడు అలా. ఆ తర్వాత పిల్లలు చూడండి ఇంట్లో బయటికి వెళ్ళి వచ్చినాక ఇల్లంతా ఎలా చేశారో, బొమ్మలన్నీ ఇంట్లోనే మొత్తం వేసేశారు. చూడండి వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడు. చూడండి ఇంట్లో ఉంటే ఇలా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన ప్రతి ఇల్లంతా నీట్గా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు ఇలా ఇల్లంతా బొమ్మలు వేసేసి పెడతారు. సో ఆ తర్వాత నేనేం చేశానంటే నేను ఇట్లా తెచ్చుకున్న ఆకుకూరలన్నీ తేమగా ఉంటాయి కదా, అందుకోసం అన్నీ విడదీసేసి నీట్గా ఆరేస్తానండి. అలా ఆరేస్తే ఎక్కువ రోజులు ఉన్నా కానీ చెడిపోకుండా ఉంటాయి. అట్లీస్ట్ మనం 1 వీక్ పెట్టుకుంటాం కదా, దానికోసం కూడా మనం నీట్గా పెట్టుకోవాలి కదా. అందుకోసము కింద ఉన్న వేలన్నీ కట్ చేసేసి ఇలా నీట్గా కాసేపు ఆరనిచ్చాక అన్నీ ఒక చోట పెట్టేసుకుంటానండి. చూడండి మా ఆయన కరివేపాకు కూడా చేసి బాక్స్లో వేసేస్తున్నాడు. నేనైతే మా ఆయన మీద అలిగినాను. కూడా తినలేదు నేను అసలు. తను అడిగినాడు తినమని, నేనైనా తినలేదు. ఒక్కసారి ఎందుకో చిన్నగా కారణాలకు కూడా ఎక్కువగా అలుగుతాను నేను అసలు. చూడండి ఇలా ఆకుల్ని నీట్గా ఇలా ఆరేసుకొని నీట్గా తేమ లేకుండా పెట్టుకుంటే బాగా పాడవకుండా ఉంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటాయండి. పోయిన ఆకుల్ని కూడా పక్కన పారేస్తాను, తేమ ఉన్న ఆకులు కూడా పక్కన పారేసి ఇలా నీట్గా పెద్దవి చిన్నవి అన్నీ వరుసగా పెట్టేసుకొని కాసేపు ఆరనిస్తాను. అలా తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. చూడండి నేను తెచ్చుకున్న కూరలు మేము తెచ్చుకున్నాను అనేది కూడా చూపిస్తున్నాను, చూసేయండి. పుదీనా తెచ్చుకున్నాను, పాలాకు, మెంతాకు, కొత్తిమీర. నేను ఒక పక్క నీట్గా పెట్టుకుంటే ఇంకో పక్క నా కూతురు ఏం చేసింది, కొత్తిమీర తీసుకుని ఇల్లంతా చల్లేసింది. చూడండి ఎలా చల్లుతుందో. చూడండి సరేలే అనుకొని ఏం చేద్దాం, గట్టిగా అరిచి ఏంది మీనాక్షి ఇలా చేసాము అని అనేసరికి తను ముట్టుకోవాలంటే కూడా భయవేసి మళ్ళీ ముట్టుకోవడానికి ట్రై చేసింది. సో అది కూడా తీసుకొని నీట్గా పెట్టేసుకున్నాను ఇలా. సో అన్ని ఆకులు ఆరిపోయిన తర్వాత ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మీరు కూడా ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఇలా బాగా తేమ లేకుండా ఆరబెట్టుకొని ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని దానిపైన కూడా ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఇలానే చేసుకొని పెట్టుకొని చూడండి, మీకు తెలుస్తుంది ఎంత నీట్గా ఉంటాయి అనేది. వెంటనే చెడిపోకుండా ఉంటాయి. చూడండి నేను ఇలా పెట్టేసుకుంటాను. న్యూస్ పేపర్ కానీ ఏదైనా టిష్యూ పేపర్ కానీ ఉంటే మీరు కూడా అలా పైన కవర్ చేసేసి పెట్టుకోండి. చూడండి మా ఆయన కట్ చేసిన కూరగాయలు అవి కూడా తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకో పక్క మా ఆయన నా కోసం చికెన్ వండుతున్నాడు, నేను అలిగి ఉన్నాను కదా అనేసి. చూడండి మా పిల్లలు ఎంత ఇదిగా పాడేశారు బొమ్మలన్నిటివి. అలిగినాను అనేసి మా ఆయన నా కోసం చికెన్ చేస్తున్నాడు. వస్తూ చికెన్ కూడా తీసుకొని వచ్చినాము, అది చెప్పడం మర్చిపోయినాను. సో అవన్నీ కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన పెట్టాను. ఇదంతా క్లీన్ చేసుకున్నాక చికెన్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను అలిగినాను కదా అందుకోసం అని తనే చేస్తున్నాడు. సో తను ఒక పక్క చికెన్ చేస్తుంటే నేను ఇంకో పక్క ఏం చేశానంటే బొమ్మలన్నీ ఎత్తిపెట్టేసి నీట్గా చెత్త క్లీన్ చేసేసి పెట్టేశాను. చూడండి తను ఒక 70% వరకు చికెన్ కూర చేయడానికి హెల్ప్ చేశాడు. ఆ తర్వాత నేను అందులోకి వేయాల్సిన మసాలాలన్నీ వేసేసి ఇంకా కాసేపు ఉడకనిచ్చి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. నిజంగా చికెన్ కూర చాలా టేస్టీగా వచ్చింది. ఎంతైనా మా ఆయనగా చేయబెట్టాడు కదా చేయడానికి. సో తను చేస్తే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం నార్మల్గా చేస్తుంటే మనం ఎంత చేసినా కానీ వాళ్ళు ఎప్పుడో ఒక రోజు చేస్తే ఆ కూర చాలా టేస్టీగా ఉంటుంది కదా. చూడండి
ఫైనల్గా ఇలా ఉంది చికెన్ కూర లుక్. మీకు కూడా నెక్స్ట్ టైం నేను ఎలా చేశాను అనేది కూడా చూపిస్తాను. మా ఆయన ఎలా చేశాను అనేది కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తే అది కూడా వీడియో మీకు పోస్ట్ చేస్తాను. చూడండి, చివరిగా ఇలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. చికెన్ కూరలే కానీ ఏ కూరలేకైనా కానీ ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా అనిపిస్తుందండి కొత్తిమీర పడడం వల్ల. సో నాకైతే కొత్తిమీర వేసుకోవడం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలానే చికెన్ కూరలకి కాంబినేషన్గా బగారా రైస్ చేశాను. ఆయన ఇష్టము వైట్ రైస్ అని చెయ్యి లేదా నీ ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను, చూసేయండి. నేనైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో ఆయిల్ నెయ్యి వేసాను. ఆయిల్ నెయ్యి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసాను. ఆ తర్వాత లవంగాలు, జాపత్రి, అనాస మొగ్గ, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు కూడా వేసేసాను. అవి అన్నీ వేగిన తర్వాత ఒక రకంగా వేగిన తర్వాత ఏం వేసానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకున్నాను. ఎప్పుడైనా కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు బాగా వేగాలి. అవి బాగా వేగితేనే మనకు కూర కానీ ఇలా రైస్ ఏవైనా చేసినా కానీ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. చూడండి, ఇవన్నీ బాగా వేగిపోయినాయి. ఇవి బాగా వేయించుకుంటేనే మనకు రైస్ చాలా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు నీళ్ళు బియ్యానికి తగ్గట్టుగా నీళ్ళు కూడా పోసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఉప్పు కూడా వేసేసాను రుచికి తగ్గట్టుగా. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యము తీసుకొని కాగుతున్న నీటిలో వేసుకోవాలి. కొంతమంది అయితే ఆయిల్లోని బియ్యంను కూడా బాగా వేడి చేసేసుకున్న తర్వాతనే నీళ్ళు వేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చు, అసలు చాలా బాగుంటుంది. అలా కూడా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా ఇవన్నీ వేగిన తర్వాత నీళ్లు పోసేసుకున్నాను. 2 రకాలుగా కూడా చేసుకోవచ్చండి. 2 రకాలు చేసుకున్నా కానీ టేస్టీగానే వస్తుంది. వేసేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా కలిదిప్పుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత దించేసుకున్నాను. చూడండి బగారా రైస్ ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. చూడండి, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. నేనైతే మొత్తానికి బగారా రైస్ చేసేసాను, చికెన్ కూర కూడా చేసేసాను. చికెన్ కూర కూడా చాలా టేస్టీగా వచ్చింది. రెండింటి కాంబినేషన్లో చికెన్ బగారా రైస్ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్. సో మా శ్రీవారు నా కోసం చికెన్ చేయించారు ఎంతో ప్రేమతో. సరేనా అండి, ఓకేనా? బాయ్ అందరికీ. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్. నా ఛానల్ మీద కన్నేసి ఉంచండి, ఓకేనా అందరికీ? బాయ్. వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా? బాయ్ అందరికీ. చూడండి, మరోసారి మళ్ళీ మా పిల్లల వీడియో చూపిస్తున్నాను, ఓకేనా? బాయ్.